గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. సకల లోకేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత శోభాయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఈ 7వ రోజు ఉదయం సూర్యప్రభా వాహనం పైన శ్రీనివాస ప్రభువు చక్కగా మాడవీధులలో ఊరేగేటువంటి స్వామి కరోనా మహమ్మారి కారణంగా ఏకాంతంగా అందుకున్నాడు. అయినప్పటికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా అసంఖ్యాక భక్త బృందాలు స్వామివారి యొక్క వాహనాన్ని వీక్షించారు. సూర్యుడు ఆంజనేయాది మహాత్ములకే గురువై వేదోపదేశం చేసినటువంటి మహనీయుడు. సూర్యుడు ప్రత్యక్ష దైవం. అసౌ ఆదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి ఏవం వేద అని చెప్పి సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవతంగా అభివర్ణిస్తూ ఉన్నాయి వేదరాశి. కనుక అటువంటి సూర్యభగవాను ఆరాధిస్తే ఆరోగ్యం వెంటనే సిద్ధిస్తుంది అని చెప్పి మనకి సమస్త పురాణములు ఉపదేశిస్తూ ఉన్నాయి. మయూరుడనేటువంటి కవి చక్కగా చెప్పాడు, ఆరోగ్యం సత్కవిత్వం మతి మతుల బలం కాంతిం ఆయు ప్రకర్షం విద్యాం బుద్ధిం సుతమపి లభతే సోత్ర సూర్యప్రసాదాత్ అని. అటువంటి ఆరోగ్యముతో పాటుగా అనేక ఐహిక సంపదలను అలాగే ఆముష్మిక తత్వాన్ని అనుగ్రహించేటువంటి సూర్యుణ్ణి, ఆ సూర్యప్రభపై ఉండేటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శించాం, ధ్యానించాం. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపు ధృత శంఖచక్ర. అలాంటి 12 మంది సూర్యుల మధ్యలో ఉండేటువంటి పరమాత్మను సందర్శించిన తరువాత ఆ సూర్యప్రభ అయినటువంటి ఈ సాయంత్రపు రోజున స్వామివారు చంద్రప్రభా వాహనం పైన సాక్షాత్కరిస్తారు. చంద్రమా మనసో జాత చక్షుసూర్యో అజాయత అని శృతి చెప్తోంది. చంద్రుడు స్వామివారికి మనస్థానీయుడు కనుక స్వామివారు చాలా ప్రసన్నంగా ఉండేటువంటి సమయం. భక్తులు ఇహపరములైనటువంటి సమస్త కోరికలను కామితార్థప్రదాయి అయినటువంటి శ్రీనివాస ప్రభువు నుంచి పొందేందుకు అనుగుణమైనటువంటి సేవా సమయం. ఈ చంద్రప్రభ వాహన సేవా సమయంలో అనేకమైనటువంటి దివ్యానుభూతులు కలుగుతూ ఉంటాయి. తాళ్లపాక అన్నమాచార్యులు వారు, స్వామి చంద్రుని యొక్క కిరణములు పువ్వులపై పూసీని పొరి ముండ్లపై కాసీని ఆవల వెన్నెలకేమి హాని వచ్చినా అంటారు. వెంకటేశ్వర స్వామి ఆ వామనయనము దక్షిణనయనము అనేటువంటి 2 సూర్య చంద్రులుగా గొప్ప శక్తులై నీకు ఉన్నాయి. మరి ఆ చంద్రుడు ముళ్ళపైన పూలపైన సరిసమానంగా ప్రసరిస్తున్నాడే, మరి నువ్వు అటు పాపాత్ములను ఇటు పుణ్యాత్ములను సరిసమానంగా రక్షించాలి అని చెప్పి చెప్తాడు. కనుక అలాంటి సమవర్తి సమదృష్టి కలిగినటువంటి వాడు శ్రీనివాస ప్రభు. అసలు చంద్రోదయం అయింది అని అంటే సముద్రం ఉప్పొంగుతుంది, కలువలు చక్కగా వికసిస్తాయి, చంద్రకాంత శిలలు కరుగుతాయి, మల్లెలు మకరందాన్ని స్రవిస్తాయి. అలాగే చంద్రప్రభా వాహనం పైన పరమాత్మ దర్శనమిస్తే మానసాంబోధులు అలా ఉప్పొంగిపోతాయి భక్తకోటికి. కళ్ళనేటువంటి కలువలు చక్కగా వికసిస్తాయి. చంద్రకాంత శిలలు ఎలా అయితే ద్రవిస్తాయో మన మనస్సు కూడా అలా ద్రవిస్తుంది. శరణాగతి భావం అనేటువంటి మల్లెల మకరందము అది స్వామి ముంగిట చక్కగా అది అభ్యుదయ కారకమవుతుంది. ఇలా
ప్రకృతిలో ఎలా అయితే చంద్రోదయం అయితే ఒక తన్మయత్వం వస్తుందో అలా మనకు పరమాత్మను దర్శించంగానే చంద్రప్రభ వాహనం పైన తెలియనటువంటి ఒక తృప్తి కలుగుతుంది. చంద్రుడు ఆహార ప్రదాత. స్వామి తన విభూతుల్ని చెప్తూ పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మక, ఆ చంద్రుని కళల ద్వారా నేను ఓషధులను పండింపజేస్తున్నాను అని చెప్పాడు. కనుక పరమాత్మ వాక్కును అనుసరించి ఓషధులను పండింపజేసి మనందరికీ కూడా అన్నదాత అయినటువంటి ఓషధీశుడైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మనం చక్కగా గ్రహించేటువంటి సమయం. అటువంటి ఆ చంద్రునిపై స్వామిని దర్శిస్తే ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆదిభౌతికములైనటువంటి తాపములన్నీ కూడా తొలగిపోతాయి. అలాంటి వాహనం అయిన తరువాత రేపు ఉదయం బ్రహ్మోత్సవాలకు పరిపూర్ణత, వాహన సేవలకు ఒక సంపూర్ణత్వం ఏర్పడేటువంటి రోజున ఉదయం మామూలుగా రథోత్సవం. అది ఈసారి ఏకాంతంలో సర్వభూపాలత్వాన్ని పొందుతూ ఉన్నది. అంటే సర్వభూపాల వాహకత్వాన్ని కలిగి ఉంటుంది వాహనం. వాహ్యములు వారైనప్పుడు చాలా అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ స్వామి గొప్పగా ఆ వాహనంపై కూర్చునేటువంటి రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని అని చెప్పి శృతులు కీర్తించినట్లుగా విలసిల్లుతాడు. అందరు దిక్పాలకులు, లోకపాలకులు అందరూ వచ్చి స్వామికి సేవకులైతే అటువంటి వారి చేత సేవ అందుకునేటువంటి స్వామి ఎంత సమున్నతుడు. అలాంటి రాజన్యుడే కదా అందరికీ కూడా సకల సంపదలను అనుగ్రహించి వారికి రాజోచితమైనటువంటి స్థితులను కల్పించగలడు. దిక్పాలకులకే గొప్ప జ్ఞానోదయం కలిగించి వారిని సమున్నత స్థితిల్లో నిలిపినటువంటి స్వామి అస్మదాదులకు ఈ బ్రహ్మోత్సవాల్లో ఆశ్రయించినటువంటి వేళ ఎందుకు స్వామి కల్పించడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని చక్కగా మనం ఆ స్వామివారి యొక్క 9వ రోజు ఉదయం జరిగేటువంటి ఆ చక్రస్నానానికి ముందుగా ఈ 8వ రోజు ఉదయం జరిగేటువంటి అద్భుతమైనటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని మనం వీక్షించి తరిద్దాం. ఈ బ్రహ్మోత్సవ వాహన సేవలో అన్నీ మనం చక్కగా పరామర్శించుకుంటూ వెంకటాచల మహాత్మ్యంలో ఉండేటువంటి గొప్పతనాన్నంతా కూడా శతానందుల ద్వారా జనక మహారాజు తెలుసుకుంటూ ఉన్నారు, తన భౌతిక కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని. ఆ సందర్భంలో కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంచ ఇవన్నీ తెలుసుకున్నారు. కృతయుగంలో వృషపర్వతం అనే పేరు ఎందుకు వచ్చింది, త్రేతాయుగంలో అంజనాద్రి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది, అలాగే ద్వాపర యుగంలో ఈ శేషపర్వతంగా ఎందుకు వెలసిల్లుతో ఉన్నది, కీర్తిని గడించింది తెలుసుకున్న తర్వాత జనక మహారాజు చాలా ఆనందంతో కలియుగంలో వెంకటాచలం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని ప్రశ్నించగానే ఆయన పురందరో నామ, గొప్ప సోమయాజి పురందరుడు అనేటువంటి పేరుతో కాళహస్తాఖ్య నగరే, కాళహస్తి అనేటువంటి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆయన నివసించేటువంటి వాడు. చాలా కాలానికి ఆయన ఒక మంచి స్థేయుడైనటువంటి పిల్లవాడు పుట్టాడు. ఆయన మాధవుడు. ఆయన మధ్యాహ్న సూర్యుడి వలె సమస్త శాస్త్రములు ఆయన అధ్యయనం చేశాడు. ఎప్పుడైతే ఈ సోమయాజి గారు తన బిడ్డకి అనేక సంస్కారములు చేసి వివాహము కూడా పాండ్యదేశీయ రాకుమార్తె వంటి స్త్రీ చేత చేశాడో, ఆమె చంద్రలేఖ అనేటువంటి పేరుతో చక్కని వృత్తముతో ఆయనను చాలా సంతోషపెడుతోంది. ఒకరోజు ఎందుకో ఆ మాధవుడికి 37 ఏళ్ళు వచ్చిన తరువాత ఒకనాడు ఒక ధర్మహీనత కలిగినటువంటి కోరిక వచ్చింది. దివాసంగమాన్ని కోరుకున్నాడు. వెంటనే ఆమె చెప్పింది చంద్రలేఖ, ఇలాంటి పని చేయకూడదు, ఇంట్లో పరమేశ్వరుడు ఉన్నాడు, అలాగే నువ్వు ఆరాధించేటువంటి అగ్నిహోత్రం ఉన్నది, తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆమె మాట పెడజీవిని పెట్టి నన్ను సంతోషపెడితే నీకు పుత్రులు పుడతారు అని చెప్పి మభ్యపెట్టాడు. బయటికి వెడితే ఏమన్నా గాలి మార్పు వస్తుందేమో అని ఇంటి యందు వద్దు, నేను జలపాత్ర తీసుకుని పానీయ సంపాదన కోసం వెడుతున్నట్టుగా వెడతాను అని చెప్పి ఆమె బయటికి వెడితే ఇతను నిస్సిగ్గుగా ఒక కొడవలి తీసుకుని దర్భలు కోస్తాననేటువంటి నిమిత్తంతో వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఈమె వెనకాల వెడుతూ ఉన్నాడు.
కొంత దూరం వెళ్ళేప్పటికి కొన్ని వటవృక్షములు కనిపించాయి. ఆ నదీ తీరానికి ఒడ్డునుండేటువంటి ఆ వటవృక్షముల కింద ఒక కుంతల అనేటువంటి అంత్యజ ఒక ఆమె కూర్చుని, ఆమె నల్లని కురులు విరబోసుకుని ఆమె మధురంగా పాడుతూ ఉన్నది. ఆమె యొక్క రూపాన్ని చూసి మోహించినటువంటి ఈయన తన భార్యతో, నేను చాలా సంతోషించాను, నా కోరిక నువ్వు వెంటనే అంగీకరించావు, నా మాట నువ్వు మన్నిస్తావో లేదో అనేటువంటి దృష్టితో ఈ ప్రశ్న వేశాను, నువ్వు వెంటనే మన్నించావు, నాకు చాలా ఆనందం కలిగింది అని చెప్పి ఆమెను పంపించేశాడు. ఆమె ఇంటి వరకు వెళ్ళేంత వరకు చూసి ఆమె ఇంటిలోకి వెళ్ళిపోతుంది ఇంకా అనే అనుమానం లేకుండా నివృత్తి అయిన తరువాత వెంటనే ఈమె దగ్గరికి వెళ్ళాడు. ఈమె చాలా కంగారు పడింది. అయ్యా, నువ్వు భూసురోత్తముడివి, నేను చండాల కన్యకను, నేను వ్యభిచార కులంలో ఉన్నటువంటి దానిని, నా దగ్గరికి వస్తున్నావు నువ్వు, అసలు నన్ను చూడటమే మహాపాపం, రావద్దు అని చెప్తే, లేదు లేదు, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు, నిన్ను చూస్తూ ఉంటే నా కళ్ళకి చాలా తృప్తి కలుగుతోంది, నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏమిటి, నీ సంగమాన్ని నేను కోరుకుంటున్నాను, నిన్ను నువ్వు తక్కువగా అనుకోవద్దు, లవణోదకములు చాలా విశాలంగా ఉంటాయి, వాటిలో పుట్టేటువంటి రత్నములు అయ్యో ఉప్పు నీటిలో పుట్టాయే అని విడిచిపెట్టేస్తున్నారా, దేవతలే వాటిని చాలా చక్కగా ధరిస్తున్నారు, కనుక తేజ ప్రాధాన్య కారణాత్, తేజస్సు కనుక ఉంటే ఎక్కడి వస్తువునైనా స్వీకరించవచ్చు అని అంటే, తప్పయ్యా అలా మాట్లాడుకు, రత్నములు అనేటువంటివి పుట్టినప్పటి నుంచి కూడా అవి తేజోవంతంగా ఉండి పవిత్రంగా ఉంటాయి, ఉప్పు నీళ్ళలో ఉన్నప్పటికీ వాటి స్వభావం చాలా గొప్పది, నా స్వభావం అటువంటిది కాదు, చాలా పాపిష్టమైనటువంటి జన్మ, పాపిష్టమైనటువంటి చిత్తవృత్తితో నేను మనుగడ సాగిస్తూ ఉన్నాను, నా సంచారం అనేటువంటి చాలా అశౌచముతో కూడింది అని అంటే, లేదు లేదు, నీ సౌందర్యము నన్ను మోహింపజేస్తూ ఉన్నది, కనుక నేను నీతో శాశ్వతముగా ఉండాలనేటువంటి కోరికతో నిన్ను నేను సమీపించాను అని చెప్పి చాలా వేదనగా ఆమె దగ్గరికి వెడుతున్నాడు. ఆమె గ్రహించి వీడి మనస్సు యందు చాలా మూర్ఖత్వం నిండి ఉన్నది, ఈ మూర్ఖత్వాన్ని నేను వెంటనే తొలగించాలి, అలా తొలగిస్తే వీళ్ళలో తప్పకుండా మార్పు వస్తుందని చెప్పి, అయ్యా బ్రాహ్మణోత్తమ, నువ్వు ఎటువంటి వంశమందు ఉద్భవించినటువంటి వాడివి, ఒక్కసారి తలుచుకో, నీ తల్లిని నీ తండ్రి వివాహం చేసుకున్న తర్వాత గర్భాధానం చేశాడు, వేద మంత్రములతో నీ తల్లికి నీ తండ్రికి వివాహం అయింది, అలాగే శోభన కార్యక్రమం కూడా శాస్త్రోక్తమైనటువంటి ముహూర్తంలో జరిగినటువంటిది, అప్పుడు నీవు ఆ గర్భాధాన సమయంలో తండ్రి శక్తి చేత తల్లి దగ్గరికి వెళ్ళి తర్వాత సీమంతం అయిన తర్వాత 10 నెలల తర్వాత పుట్టినటువంటి వాడివి, నువ్వు పుడుతూనే ఆ జాతాశౌచమంతా కూడా అనుభవించారు మీ వాళ్ళు, నామకరణం జరిగింది, అలాగే నీకు పుట్టు వెంట్రుకలు తీశారు, అలాగే నీ యొక్క అభ్యాసములు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్ని దోషములు పోవటానికి పుణ్యాహవచనవన్నీ యథాశాస్త్రీయంగా నీ తల్లిదండ్రులు చేసి ఉంటారు, ఇలాంటి వంశము నీది, నీకు ఉపనయన సంస్కారం చేసి నీ తండ్రి గాయత్రి ఇచ్చాడు, దానితో నువ్వు వేదాధ్యయనం అనేటువంటిది పూర్తి చేసావు, తరువాత మళ్ళా నీ తండ్రి గారు వివాహ సంస్కారాన్ని చేశారు, దాన్ని చేసుకున్నటువంటి నువ్వు చక్కగా ఆహితాగ్నివి కూడా అయ్యి వివాహానంతరం జరగవలసినటువంటి శాస్త్రములను కూడా అధ్యయనం చేసినటువంటి వాడివే, అలాంటి పవిత్రమైనటువంటి మంత్రపూతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి నువ్వు ఈనాడు నన్ను ఆశిస్తున్నావే, నేను ఎలాంటి చరిత్రతో ఉంటాను, నీ జీవితమునకు ఒక్కొక్క సంస్కారం విలువ తీసుకొస్తూ ఉంటే, వేదమంత్రములతో సంస్కారములు పొందినటువంటి నువ్వు నిత్యము హరిపూజ చేస్తావు, చేసేటప్పుడు నీ యొక్క హరికథల శ్రవణము చేత చెవులు చాలా పావనమై ఉన్నాయి, అలాగే హరి పాదార్పితమైనటువంటి తులసి ఇత్యాదుల వల్ల నీ యొక్క ఘ్రాణేంద్రియం ఎంత పవిత్రమైనటువంటిది, నిత్యము ఆ వాసుదేవ ప్రసాద స్వీకారము చేత నీ నాలిక పరమ పవిత్రమై నీ జఠరము ఎంతగా విలసిల్లుతూ ఉంటుంది, నిత్యము హరినామ సంకీర్తనం చేత నీ రసరాగ్రం ఎంత గొప్పది, నీ చేతులు నిత్యము వాసుదేవుని పూజించటం చేత ఆ గొప్పదైనటువంటి సాలగ్రామ పూజతో పునీతమైనటువంటివి, నీ పాదములో నిత్యము పుష్కరాదుల్లో తీర్థక్షేత్రములను సేవించేటువంటి వాడివి కనుక
అవి పరమ పవిత్రమైనటువంటివి. కనుక నీ చరిత్రే పాపలవిత్రమైనటువంటిది. అలాంటి నువ్వు నన్ను సంగమిస్తానంటవే, నేను ఎటువంటి దాన్ని? పరమ నీచముగా ఒక తండ్రికి పుట్టినటువంటి దాన్ని కాదు నేను. ఎలాంటి జన్మో నాకు తెలియదు, ఎటువంటి వాడి వల్ల పుట్టానో నాకే తెలియదే. పుట్టాను. పుట్టిన తర్వాత నేను ఎప్పుడూ కూడా మద్యము మాంసములు తిని నా జఠరమంతా కూడా అది వ్రచ్చిపోయి ఉంది, రోగముతో ఉన్నది. నిత్యము నేను అసంగ ప్రసంగాలు వింటూ ఉంటాను. ఎప్పుడూ చిక్కు శబ్దములు ఉచ్చారణే నా నాలుకకు అలవాటై ఉండేటువంటిది. ఈనాడు నా వంటి దానితో నువ్వు మాట్లాడుతూ ఉంటేనే కొంత పవిత్రత నాకు వస్తుందేమో అనే అనుమానం ఉన్నది. నీకేమో అపవిత్రత వస్తుంది నాతో మాట్లాడితే. కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసింది అని చెప్పి ప్రార్థిస్తే ఆయన వినడం లేదు. ఆమెను పూర్తిగా ఆ కుంతలను పూర్తిగా ఈ మాధవుడు దర్శించి మనస్సంతా కూడా చంచలమైపోయి ఏమాత్రం కూడా పూర్వ సంస్కారములను ఆయన లెక్క పెట్టడం లేదు. జడలు కట్టినటువంటి హిమము ఏ విధంగా అయితే అక్కడ ఉండేటువంటి సహజ వస్తువులను బాగా తెలియనటువంటి స్థితికి తీసుకువెళ్ళిపోతుందో, వాడి ఎందుండేటువంటి ఆ దురాత్మత పూర్వ సంస్కారములను, పూర్వము చేసినటువంటి పుణ్యకర్మలను అన్నీ కూడా పొనుగుబట్టేట్లుగా చేసేసింది. దాంతో వాడు త్వదీయ సంగో బహుకాల పుణ్య ప్రభావజో ముక్తికర శుభావ దైవేన యోగేన హరే ప్రసాదాత్ పుణ్యేన లబ్ధ పురుషార్థహేతు. పురుషార్థములు ఉన్నాయే, వాటిల్లో ఈ కామ పురుషార్థము కూడా పరమాత్మ కల్పించినటువంటిదే. దైవ యోగము చేత ఆ కామ పురుషార్థమును పొందాలనేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. నీతో నేను సంగమించడం అంటే అది ఎంతో కాలంగా నేను హరిపూజ చేయటం వల్ల వచ్చినటువంటి పుణ్యము చేత వచ్చింది. చాలా అసత్యకరమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు మాధవుడు. తన పవిత్ర చరిత్రనంతా కూడా మరిచిపోయి ఆమె యొక్క రూపమును చూసి మోహించినటువంటి వాడై ఏవి మాట్లాడకూడదో అవి మాట్లాడుతున్నాడు. కామైక పరత్వంతో అతను కేవలము ఆమె సౌందర్యమును మాత్రమే చూసి నేను నిన్ను విడిచిపెట్టకూడదు, నిన్ను పొందటమే ఈ కామం అనేటువంటి పురుషార్థము ద్వారా పొందేటువంటి ముక్తి అని చెప్తూ తస్మాత్ భజస్వ అనుగతోస్మి భామిని త్యజాద్య లజ్జాం కురుమే మనోగతం. నువ్వు మనస్సుతో నన్ను ఆదరించు, సిగ్గును విడిచిపెట్టే. ఎందుకు నన్ను కోప్పడుతూ ఉన్నావు? నన్ను అనుసరించి వచ్చేటువంటి వాడినిగా నన్ను ఎందుకు గుర్తించడం లేదు అని చెప్పి పాపం ఆమె ముందు భంగపడుతూ ఉన్నాడు. గచ్చంత్యద్య మమ ప్రాణాః త్వద్వియోగేన కేవలం తస్మాజ్జీవయ భద్రంతే మరణాభిముఖంచ మాం. నేను దగ్గరకు రాకూడదని చెప్పి మృత్యుహేతువు నీకని చెప్పి నువ్వు భావిస్తున్నావే, సరే నేను మరణిస్తే ఆ బ్రహ్మహత్యా దోషం నీకు వస్తుంది కదా. ఏదో రకంగా భయపెడదామని కూడా దిగజారినటువంటి వాడు ఎటువంటి మాటలు మాట్లాడటానికైనా వెనుకాడు. నేను ఉత్తముండని నువ్వే చెప్తున్నావు. నేను ఈనాడు నీ విరహముతో కనుక ప్రాణములు విడిచిపెట్టేస్తే అది ఎంత కష్టం అవుతుంది. నువ్వు లేకుండా నేను క్షణం కూడా ఉండలేకపోతున్నాను అని చెప్పి నన్ను బతికించేటువంటి ఆ శక్తి నీకే ఉన్నది. ఏవ ముక్త ద్విజేంద్రేణ పృథుశ్రోణి సముత్థిత పలాయనాయ ఆశుమతించక్రే చండాల కన్యక. ఇంకా ఎన్నో విషయములు చెప్పింది. వాడి సంస్కారాన్నంతా కూడా ఆమె చక్కగా విశ్లేషించింది. తన యొక్క దైన్యతను చెప్పింది, దౌరాత్మ్యాన్ని చెప్పింది. ఎంత చెప్పినా వాడు వినడం లేదు. కనుక ఆమె వెంటనే గ్రహించి అక్కడి నుంచి లేచి పారిపోదామని చెప్పి ఆమె ఉద్యమించింది. అంటే విననటువంటి వాడి దగ్గర కూర్చుని వినిపిద్దామని అంటే ఏమీ ప్రయోజనం ఉండదు. కనుక ఇక్కడి నుంచి నేను వెంటనే వెళ్ళిపోవాలి తీర్మానించుకున్నది. ఆమె హఠాత్తుగా లేచి పరుగు పెట్టడానికి ఉద్యమించింది. ధావమానాం అనుధృత్య. ఆయనేమి వెనకడుగు వేయలేదు. పరిగెడుతూ ఉంటే ఈయన వెనకాల కామంతో పరిగెడులు తీస్తూ ఉన్నాడు. మాధవ తాం ఉపాస్పృశతో రౌరవం జనకస్యాపి జనన్యా కులయోహో ధ్రువం. నువ్వు చెప్పింది నిజమే.
నేను నిన్ను కనుక పట్టుకుని సంగమిస్తే నాకు నా తల్లిదండ్రులకు కూడా రౌరవాది నరకాలు సిద్ధించని స్యాదితి క్రోశమానాంతాం మాధవం మన్మథాహత బలాత్కారేణ సంగృహ్య బూజే భోగముత్తమం. ఆమె ఎంత రౌరవాది నరకాలు వస్తాయని చెప్పి చెప్పడానికి ప్రయత్నించినా వినకుండా పరుగున వెళ్ళి ఆమె చేయి పట్టుకుని ఆమెను బలాత్కారంగా అనుభవించేశాడు మాధవుడు. ఇంక చేయగలిగింది ఏమీ లేకుండా ఆమెకు భోగాత్యయే ద్విజం బాల వాక్యమూచే మనస్విని, అలా అతని చేత బలాత్కరింపబడినటువంటి ఆ కుంతల తన మనస్సులో మాటను స్పష్టంగా చెప్పేసింది. అద్య ప్రభృతి భో విప్ర పతిస్త్వం మమ భూసురా, నువ్వు నాకు భర్తవైపోయేవయ్యా, ఈ రోజు నుంచి కూడా నన్ను ఈ విధంగా సంగమించేశావు కనుక ఓ భూసురా. వాడేమో అసురుళ్ళ ఉన్నాడు, భూసురుళ్ళ లేడు వాడు. త్యజ యజ్ఞోపవీతం త్వం, నువ్వెందుకయ్యా యజ్ఞోపవీతం వేసుకోవటం, దాన్ని విడిచిపెట్టేసే. ముండ ఇత్వా శిరః తథా, నువ్వు అలా శిఖ పెట్టుకుని విరాజిల్లద్దు, దాన్ని విడిచిపెట్టేసే. ఎందుకంటే రేపు ఎవరైనా చూస్తే ఒక బ్రాహ్మణుని నువ్వు వంచి ఇలాంటి విటుడిగా చేసావు వటుడిని అని చెప్పి నిందిస్తారు లోకం. అందుకని చెప్పి అయ్యా నాకు ఆ నింద వద్దు, నువ్వు నాతో ఉంటానంటావు, ఇంక ఉండు, నన్ను అనుభవించిన తర్వాత నా పతిగా ఉండు, అయితే నువ్వు శిరోముండనం చేసుకో, శిఖను ఉంచుకోవద్దు, యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టే. అబ్రాహ్మణ్యముపాగమ్య భుంజ గోమాంసముత్తమం, ఉత్తమంగా మేము భావించేదైతే స్వీకరిస్తూ ఉంటామో ఆ గోమాంసాన్ని తీసుకో, ఇంక ఈ బ్రాహ్మణత్వాన్ని సమూలంగా విడిచిపెట్టు. పిబ మద్యోదకం శీఘ్రం చండాలత్వం ఉపాశ్రిత, ఈ చండాలత్వాన్ని పొంది నువ్వు బాగా మద్యాదులన్నీ కూడా సేవించు. తద్వాక్యమాకర్ణ్య తదాతయోక్తం సర్వమాచరన్ చండాల ఆచారం, చండాల ఆచరిత ఆచారాన్నంతా కూడా చక్కగా చేసేస్తున్నాడు. అంటే ఏదైతే చేయకూడదని చెప్పి ధర్మశాస్త్రములు చెప్పాయో అటువంటి చండాల ఆచారాలన్నీ కూడా వాడు చేసేస్తూ ఇంకా దిగజారిపోయాడు. ఇంకా ఒక్కసారి దిగజారినటువంటి వాడు ఎటువంటి భ్రష్టత్వాన్నన్నా కూడా పొందుతాడు. క్రమంగా ఈ విప్రుడు అంతకంతకి దిగజారిపోయి ఇంకా ఆమెతో సంగమించాడు. కృష్ణా నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఆమెతో పాటు 12 ఏళ్ళు ఉన్నాడు. క్రమంగా ఒకనాడు ఆమె దైవయోగము చేత మరణించింది. ఇంకా అతనికి చాలా బుద్ధి నశించిపోయింది. ప్రేతత్వము పొందినటువంటి వాడి యొక్క స్థితి సత్కార్యములు లేకపోతే ఎలా ఉంటుందో, ఆ ఊర్ధ్వలోక స్థితులను పొందలేక ఎలా అయితే రోధిస్తూ ఉంటాడో అలా రోధించేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు తెలియకుండా అతని జీవితంలో ఒక అదృష్టం అక్కడ ఏరువాకలాగా వచ్చింది. ఔత్తరాహికులైనటువంటి కొంతమంది రాజులందరూ కూడా వెంకటాచల యాత్ర చేయటానికి బయలుదేరారు. ఇతను భోజనం కోసం అని చెప్పి వాళ్ళ వెనకాల వెళ్ళటం అనేటువంటిది ప్రారంభించాడు. అంటే వారు వెడుతూ ఉన్నారు వెంకటాచల యాత్రకి. ఈ బ్రాహ్మణుడు కూడా వాళ్ళందరి మధ్యలో దూరి ఆయన కూడా వెడుతూ ఉన్నాడు. క్రమంగా మార్గ మధ్యే దదర్శాసో మాధవ తన్మహీపతిన్ గచ్చన్నేవచ తైస్సార్థం ఉచ్ఛిష్టాన్న భోజనం. వారు విడిచినటువంటి ఆ భోజనం కోసం, అంటే ఉచ్ఛిష్టం అంటే వాళ్ళు తిని వదిలేసిన ఎంగిళ్ళని కాకుండా వారు తినగా మిగిలినటువంటి ఆహారాన్ని తినాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వెళ్ళాడు. క్రమంగా వాళ్ళందరూ కూడా కపిల తీర్థము దగ్గరికి వచ్చారు. కపిల మహర్షి అక్కడ పాతాళలోకంలో కూర్చుని ఉన్నాడు. పాతాళలోకంలో కూర్చున్నటువంటి కపిల మహర్షి ఒకానొక సమయంలో ఆయన శివుణ్ణి బాగా ఉజ్వలంగా ఆయన కీర్తించడం మొదలుపెట్టాడు. అతని ముందు ఉండేటువంటి ఆ శివలింగము అది క్రమక్రమంగా పాతాళలోకం నుంచి ఆ భోగవతి గంగతో ఆయన అభిషేకం చేస్తూ ఉంటే అది భేదించుకుని అలా భూమిని చీల్చుకుని పైకి వచ్చేసింది. ఇది ఎక్కడ దాకా పెరిగిపోతుందో ఈ శివలింగం. కామధేనువు వెంటనే అటు ఇటు కాళ్ళు పెట్టేసి మా వర్ధస్వ అని ప్రార్థించి అభిషేకం చేసింది. అలా కామధేనువు యొక్క అభిషేకాన్ని పొందినటువంటి శివలింగం కపిల తీర్థంలో ఉన్నది. కామాక్షి వరదుడైనటువంటి ఆ కపిలేశ్వర స్వామి క్షేత్రానికి ఈ రాజన్యులు ఔత్తరాహికులందరూ వెడితే అక్కడికి ఈ విప్రుడు కూడా వెళ్ళాడు. వారందరూ కూడా అక్కడ పిండ ప్రదానం చేస్తూ ఉన్నారు.
ఈయన కూడా తల్లిదండ్రులందరికీ కూడా ముందు పూర్వము వేదాధ్యయనం చేసినటువంటి వాడు, స్మార్తాది విద్యలన్నీ కూడా ఆయన ముఖస్థం చేసుకున్నటువంటి వాడు కనుక మళ్ళా ఒక్కసారి ఆ ఆలోచన భూమికల్లోకి వెళ్ళి చక్కగా ఆయన కూడా పిండ ప్రదానాదులన్నీ యథాశాస్త్రీయంగా చేశాడు. ఆ చేయడం చేత పితృదేవతలందరూ కూడా ఆయన అనుగ్రహించారు. చాలా దేవతా కోట్లందరూ కూడా దయాహృదయులు. చిన్నదైనటువంటి ధర్మకార్యము చేస్తే చాలా సంతోషిస్తారు. కథంచిత్ ఏదైనా ఒక చిన్న ధర్మకార్యం చేస్తే కూడా దానికి తృప్తులయ్యేటువంటి వాళ్ళు ఆ పరమాత్మ స్వరూపులు. పితృదేవతలు సంతోషించారు. తర్వాత దేవతలకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ప్రార్థనలు, వాళ్ళు పూజలు చేస్తూ ఉంటే వాటి యందు కూడా ఆయన భాగస్వామి అయ్యాడు. క్రమంగా అతనిలో కొంత దైవత్వం అనేటువంటిది సంక్రమించింది. తరువాత రోజు ఉదయం వాళ్ళందరూ కూడా కపిలతీర్థమందే శుచిస్నాతులై తిరుమల యాత్రకు ఉద్యమించారు. తిరుమల క్షేత్రానికి ఆవాసమైనటువంటి ప్రధానమైనటువంటి అలిపిరి దగ్గరికి వచ్చారు. ఆ కొండకి నమస్కరించారు. క్రమంగా పసుపు బొట్లు పెట్టుకుంటూ, కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఆ కొండపైకి వెడుతూ ఉన్నారు. బంగారు శిఖరాల బహుబ్రహ్మమయమైనటువంటి ఆ కొండపైకి అడుగు పెట్టేప్పటికీ మాధవునిలో ఉండేటువంటి పూర్వము చేసినటువంటి మాంస భోజనము, అలాగే సురాపానము ఇత్యాదుల చేత వచ్చినటువంటి పాపమంతా కూడా ఒక్కసారి వమన రూపంలో అది వచ్చేసింది. అది ఒక దుర్వాసనగా పైకి వ్యాపించింది. దేవతలకు ఈ విషయం తెలిసింది. ఆశ్చర్యపోయారు, ఏం జరుగుతోంది వెంకటాచలం పైన? మాధవుడు అనేటువంటి వాడిని స్వామి శ్రీహరి అనుగ్రహిస్తున్నాడు అనే సత్యాన్ని తెలుసుకున్నారు. బ్రహ్మగారు కూడా తన విమానంపై అక్కడికి వచ్చారు. ఒక్కసారిగా ఓహో, ఆనాడు అజామిళుడిని అనుగ్రహించినట్లుగా స్వామి ఇతన్ని అనుగ్రహించాడు అనే సత్యాన్ని తెలుసుకుని అతన్ని ఆదరించి కౌగలించుకుని అతని మూర్ధను పైన చాలా ధన్యత కలిగేట్లుగా ఆయన ఆఘ్రాణం చేశాడు. వెంటనే ఇంక నువ్వు తిరుమలకు వెళ్ళు, వరాహ వదనుడైనటువంటి హరిని దర్శించే ముందు స్వామి పుష్కరిణి స్నానాన్ని చక్కగా చెయ్యి. తర్వాత నీ ప్రాణములు గతిస్తాయి. అప్పుడు నువ్వు తర్వాత కాలంలో తొండదేశానికి చక్రవర్తిగా సుధన్య వంశంలో నువ్వు పుడతావు. పుట్టిన తరువాత నీకు సాక్షాత్తు రమాదేవి కూతురుగా వస్తుంది. తొండమాన్ అనేటువంటి ఆ రాజ్యాన్ని ఏలేటువంటి నువ్వు, తొండమండలాన్ని ఏలేటువంటి నువ్వు ఆకాశరాజుగా గొప్పవాడు అవుతావు. నీ తమ్ముడు తొండమాన్ చక్రవర్తి అవుతాడు. నీకు రమాదేవి కూతురుగా పుడుతుంది. మహావిష్ణువుకి నువ్వు కన్యాదానం చేస్తావు. ఆ పుణ్యం చేత నువ్వు శాశ్వత వైకుంఠాన్ని పొందుతావు అని బ్రహ్మగారు అనుగ్రహిస్తారు. ఈయన వెంకటాచలానికి వెళ్ళి తీర్థయాత్ర యథావిధిగా విధి చెప్పినట్లుగా ఆచరించి ఆయన వైకుంఠ ప్రాప్తిని పొందటానికి ముందుగా ఆ రాజన్యుడు ఆకాశరాజుగా పొందేందుకు అర్హతను పొందాడు. కనుక ఇంతటి పాపిష్టుడు, ఎన్నో సంవత్సరాలు పరమ పవిత్రమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు అసాధు మార్గంలో నడిచి చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేశాడు. అయినప్పటికీ దైవయోగము చేత మళ్ళా ఆయన గొప్పదైనటువంటి వెంకటాచలానికి రాగలిగాడు. తిరుమల క్షేత్రానికి వచ్చాడు అని అంటే వాడి పాపములన్నీ కూడా పటాపంచలయ్యాయి అని అర్థం. కనుక వెంకారో సర్వపాపాని కటస్థదాహ ఉచ్యతే తస్మాత్ వెంకటశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. ఈ కొండ ఎందుకు ప్రసిద్ధి వచ్చింది అని అంటే వెంకట పర్వతమని సమస్త పాపములు కూడా అవి పటాపంచలైపోతాయి ఈ కొండపైన అడుగు పెట్టంగానే అని చెప్పారు. కనుక 4 యుగముల్లో 4 కథల ద్వారా 4 పేర్లు రావటం అనేటువంటిది విన్న తర్వాత శతానందుడు ముఖతః అమృతమయమైనటువంటి మాటలలో ఆ సత్యాలన్నీ తెలుసుకున్నటువంటి జనక మహారాజుకు చాలా ఆనందం కలిగి, అయ్యా బాగానే ఉంది, అసలు శ్రీహరి అనేకమైనటువంటి భోగములలో ఆయన నివసిస్తూ ఉంటాడు కదా, ఆయన ఎక్కడ ఉన్నా ఈ లోకాన్ని కటాక్షించవచ్చు కదా, అటువంటి వాడు అసలు ఈ భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఆయన్ని ఈ భూలోకానికి తీసుకురాగలిగినటువంటి శక్తివంతులైనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పి ప్రశ్నిస్తే, అయ్యా శ్రద్ధగా వినవలసింది అని చెప్పి అభ్యర్థన చేసి ఈ కలియుగం వచ్చేస్తోందని మహర్షులు చాలా బెంగ పెట్టుకున్నారు. కలియుగం అనేటువంటిది అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు ఇలాంటి వాళ్ళతో నిండిపోయి ఉంటుంది.
అంటే ఏదైనా ఈరోజు ఒక పని చెయ్యి అంటే ఈరోజు ఎందుకండి రేపు చేస్తాము అంటారు ఈ కలియుగంలో. ఏదైనా ఒక విద్యని బోధిస్తే మరిచిపోయామండి అంటారు గురువుల దగ్గరికి వచ్చి. ఏమాత్రం సిగ్గు కూడా పడరు వాళ్ళు. అల్పతరాయువులు పూర్వము ఎంతో కాలం జీవించినటువంటి వాళ్ళు ఈరోజు మారణాంతకమైనటువంటి వ్యాధుల చేత చాలా చిన్న వయస్సులోనే మృతి చెందుతూ ఉన్నారు ఈ కలియుగంలో. అంతేకాకుండా ఉగ్రరోగ సంకలితులు సమాజంలో నిత్యము మనమే దర్శిస్తూ ఉన్నాం. ఒకసారి ఆంథ్రాక్స్ అంటారు, ఒకసారి ఎయిడ్స్ అంటారు, ఇప్పుడు కరోనా అంటున్నారు, రేపు మరి ఏమంటారో తెలియదు. ఇప్పటికే కొన్ని వేవ్స్ వచ్చాయి, ఇంకెన్ని వేవ్స్ వస్తాయో తెలియదు, ఎంత అంతరం దూరం అవుతూ ఉండాలో తెలియదు మనిషికి మధ్య. కనుక ఇలా ఉగ్రరోగ సంకలితులై ఉంటారు. వేద విక్రయణ విప్రాహ, ఏమాత్రం సిగ్గు లేకుండా వేదమును అమ్మేటువంటి స్థితిలో కూడా కొంతమంది వచ్చేస్తూ ఉంటారు. శీల విక్రయణ స్త్రీలు తమ శీలమును ధనము కోసం అది పణముగా పెట్టేటువంటి స్థితి వస్తుంది. ఇలాంటివి ఎన్నో కూడా కలిలో వచ్చేటువంటి దౌర్భాగ్య లక్షణములన్నీ కూడా ఏకరువు పెట్టినా కూడా కలి సాధు అని అన్నారు. అదేమిటండి ఇన్ని చెప్పినటువంటి వేదవ్యాసులు వారు కలియుగంలో సాధువు అంటున్నారే అని అంటే, కృతయుగంలో చేసేటువంటి యాగములు లేదా మహాదానములు తపస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికముగా హరినామ సంకీర్తనం చేత కలియుగంలో వచ్చేస్తాయి. కొన్ని పురాణాలు చెప్తున్నాయి కృతయుగంలో చేసే ధర్మాలు, త్రేతాయుగంలో ధర్మాలు, ద్వాపరయుగంలో ధర్మాలు మారుతూ ఉన్నాయి. అవన్నీ మారినా కూడా అవన్నీ తరువాత యుగంలో ఆచరించవలసినటువంటివే. కానీ అవన్నీ ఆచరిస్తే ఎంత ఫలితం వస్తుందో కలవు సంకీర్త్య కేశవం. భక్తితో శ్రీహరిని భజిస్తే చాలు, సేవిస్తే చాలు, సమస్త ఫలితములు వచ్చేస్తాయి. ఆ పురాణ పురుషుడి యొక్క పుణ్యశ్రవణ కీర్తనుడి యొక్క వైభవాన్ని ఆలకిస్తే చాలు, సమస్త మంగళములు కూడా చేకూరుతాయి అని చెప్పారు. కలియుగంలో నామ సంకీర్తనం అనేటువంటిది అది భవతారకమై విలసిల్లుతోంది. కనుక ఈ కాలంలో ఏదైతే అల్పమైనటువంటి పుణ్యము చేసినా శాస్త్రవిహితమైనటువంటి అల్పకర్మలకు అనల్పమైనటువంటి ఫలం వచ్చేస్తుంది. కనుక ఇటువంటి కలికాలంలో హరి ఇక్కడి ఉండి అందరికీ కూడా తన శరణాగతిని ఉపాయంగా చూపించాలి, సద్బుద్ధిని ఇవ్వాలి. ఇందుకోసం మనం ఏం చేయాలి అని చెప్పి మహర్షులు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో సప్తర్షులు కలియుగం యొక్క దుర్మార్గ లక్షణాలన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు ఒక పవిత్రమైనటువంటి యాగానికే శ్రీకారం చుట్టేశారు. సప్తర్షులు చక్కగా ఒక యాగము చేస్తూ ఉంటే అక్కడికి నారద మహర్షి వచ్చారు. ఇక నారద మహర్షి వచ్చారు అంటే మంగళ తూర్యరావముల మిన్నంటిపోయాయనే అర్థం. ఎందుకంటే నారం దదాతీతి నారద, ఆ మహర్షి వచ్చారు అంటే జ్ఞానోపదేశం అక్కడ తప్పకుండా జరుగుతుంది. అయ్యా మీరు యాగము చేయటానికి ఇక్కడికి చేకూరినట్లున్నారే, యాగ ఫలాన్ని ఎవరికి ఇస్తున్నారో అని అడిగారు. కొంతమంది మేము శక్తికి ఇస్తామన్నారు, హరికి ఇస్తామన్నారు, కొంతమంది రుద్రుడికి ఇస్తామన్నారు, కాదు బ్రహ్మకి ఇస్తామన్నారు. కానీ ఆయన అన్నారు, అయ్యా నేను వచ్చాను, నాకేదో లోకంలో కలహభోజనుడు అనేటువంటి పేరు ఉంది, అందుకని మీరు అనుకోవద్దు. మీలో మీరు ఇలా ప్రస్తావించుకోవటం ఏమీ బాలేదు. ఇక యజ్ఞము ప్రారంభం అయిపోతుంది. అందులో ఆ ఫల సమర్పణం బ్రహ్మార్పణం చేసేటువంటి సమయంలో ఇష్టదేవత ప్రార్థన చేయాలి కదా, దాన్ని ముందే నిర్ణయించుకోవాలి. కనుక ఘటనాపటుడైనటువంటి భృగు మహర్షి ఇది యొక్క నిర్ణయం చేయటానికి సమర్థుడని నేను అనుకుంటున్నాను అని ఎప్పుడైతే నారద మహర్షి అన్నారో వెంటనే ఆయన్ని ముల్లోకాలకి పంపించారు. ఆయన ముందుగా వేదముతో ఎప్పుడూ కూడా సత్యలోకమునకు గొప్ప దీప్తి తీసుకువచ్చేటువంటి భారతీ భర్త దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి సాష్టాంగపడ్డాడు. ముందుగా అమ్మవారికి ప్రార్థన అనేటువంటిది సమర్పించాడు. వాణికి చరణానుతగీర్వాణికి ఏణాంక శకల రత్న శలాకా వేణికి పుస్తక వీణాపాణికి సద్భక్తితో ఉపాస్తివనర్తున్. ఆ పుస్తక వీణాపాణి అయినటువంటి వాణీదేవతకు నమస్కారం చేసి ప్రార్థించాడు అమ్మను. ఆ తర్వాత బ్రహ్మగారిని గొప్పగా ప్రార్థన చేశాడు. ఏమీ బ్రహ్మగారు జడుడు వలె ఆయన పాటికి ఆయన చతుర్వేద శ్రూయమాణమైనటువంటి పురుష సూక్త పారాయణం చేసుకుంటున్నాడు, ఈయన్ని పట్టించుకోలేదు. బ్రహ్మ ఇలా ఉన్నావే నువ్వు, రేపు మేము యాగాంతంలో ఫలమును అందుకోమని పిలిస్తే కూడా నువ్వు ఇలాగే ఉంటావు.
కనుక అసలు భూలోకంలో ఈ కలియుగంలో నువ్వు పూజకి అర్హుడు కావు, అపూజ్యో భవ అని చెప్పి శాపం ఇచ్చాడు. ఏమండి, మహావిష్ణువుని స్మరించేటువంటి వేద పారాయణ నిరతుడైనటువంటి బ్రహ్మగారికి శాపం తగిలిందే, ఆయన అపూజ్యుడైపోయాడే అనేటువంటి సందేహం మనకు వస్తుంది, రావాలి కూడా. ఎందుకంటే అది చాలా శుభంకరమైనటువంటిది. అప్పుడు మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, మనం ఇక్కడ కూర్చున్నాం, మనకన్నా పూజనీయులైనటువంటి అధికారులో లేకపోతే గొప్ప తపస్సు చేసినటువంటి ఋషులో వచ్చారు. వెంటనే ఈ ప్రథమాసనాన్ని వాళ్ళకి ఇచ్చేసి మనం వారి అనుమతి తీసుకుని కింద కూర్చుంటాం. అంటే పెద్దలకి ఆసనం ఇచ్చేటువంటి స్థితి బ్రహ్మగారికి వస్తుందనేటువంటి సత్యం గ్రహించాలి. తిరుమల క్షేత్రానికి ఆ శ్రీవారు వచ్చిన తరువాత అక్కడ పూజలు చేస్తోందంతా బ్రహ్మగారే. సుప్రభాత సేవ అయిపోయిన తరువాత మనకి తీర్థము అనేటువంటిది ఇస్తారు, దాన్ని బ్రహ్మతీర్థము అని అంటారు. గోరువెచ్చని పాలు గోవింద సేవించు, నవనీత హారతిని కరుణతో అందుకో, గరిమల బ్రహ్మతీర్థమే మాకు మందు, శ్రీ వెంకటేశ్వర విశ్వరూపము చూపించు అని చెప్పి వనజాసన వినుత వనమాలి మేలుకో, యోగ నిద్రాలోల జగదీశ మేలుకో అని చెప్పి ప్రార్థిస్తున్నాం కదా స్వామివారిని సుప్రభాత వేళ. అయ్యా నువ్వు మేలుకో, మేలుకొని నీ విశ్వరూపాన్ని, అంటే తోమాల ఇత్యాదులు వచ్చిన తర్వాత స్వామి పాదాల దగ్గర బాగా నిర్మాల్యం ఉంటుంది. అదే సుప్రభాతంలో అయితే ఆయన బంగారు పాదాల దర్శనం మనకు లభిస్తుంది. అప్పుడు ఇచ్చేటువంటి ఆ హారతి పాదముల నుంచి శిరస్సు వరకు మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శిస్తున్నాం కనుక దాన్ని విశ్వరూప సందర్శనం అన్నారు. అలాంటి సేవలో స్వామికి చాలా ఆయాస పరిహారం జరగాలని గోరువెచ్చని పాలు, ఆ నవనీత సమర్పణ, చక్కెర పలుకులు ఇస్తారు. ఆ ఇచ్చిన తరువాత రాత్రి ఏదైతే అర్చక స్వాములు తిరువారాధనలో మిగిలినటువంటి పవిత్ర జలాన్ని అక్కడ ఉంచారో బ్రహ్మదేవుడు ఏకాంత సేవ చేసి వెడతాడు. ఆ తీర్థమును పొద్దున్న మనకి అర్చక స్వాములు ఇస్తారు, దాన్ని బ్రహ్మతీర్థము అని అంటారు. కనుక ఆ బ్రహ్మతీర్థము ఇస్తున్నాడు స్వామి. అలాగే స్వామి సేవలు అన్నింటిలో ఆయన మళ్ళా రాత్రి తిరువారాధన సమయం వరకు కూడా ఉంటాడు. ఇలా బ్రహ్మగారు సేవలు చేస్తున్నాడు కనుక ఆయన ద్వితీయుడయ్యాడు, కానీ లేకపోతే ఆయన లోకంలో ఆయన అద్వితీయుడే. కనుక భృగు మహర్షి శాపం అనేటువంటిది ఆయనకి వరమైంది, ఎందుకంటే ధర్మ మార్గంలో ఉన్నాడు కనుక. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అది ప్రదోషకాలం అవటం చేత సంధ్యా తాండవ పండితుడిగా ఉన్నాడు. ఎప్పుడూ కూడా ప్రళయకాలంలో కూడా రుద్రుడు తాండవం చేస్తూ ఉంటే ఆ త్రిశూలపాణికి సాక్షీభూతంగా ఉండేటువంటిది అమ్మవారే. బాగా ఆ శివుణ్ణి స్తోత్రం చేశాడు. గరళకూట వినీల కంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమ శివాయ, కాద్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధువిత్సఖాయ ఓం నమ శివాయ, కుంభినీధరసుతా కుచకుంభ పరిరంభ మహలోలుపాయ ఓం నమ శివాయ, వేదాది నిశేష విద్యావధూమౌళి మణికలాపాయ ఓం నమ శివాయ, గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంథి వాహినీ నిబిడ వర్గ బంధు ఘోరాంధకారాబ్జ బంధుకిరణమాలినే శాశ్వతాయ ఓం నమ శివాయ. ఇలా శివుణ్ణి ఎంతగానో ప్రార్థించాడు. పరమేశ్వరుడు సంధ్యాతాండవ పండితుడు పార్వతీ మనోహరుడు ఈ భృగు మహర్షి యొక్క కోరికను ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయనలో గర్వం బుసలు కట్టింది. ఇంతటి ఋషిని నేను వచ్చి ప్రార్థించాను, నువ్వు వినలేదు, రేపు మాకు యాగాంతంలో ప్రార్థన చేసినా నువ్వు రావు, అసలు నీకెందుకయ్యా నీ స్వరూప పూజ, నీకు లింగ పూజే చాలు, అంటే సూక్ష్మ పూజే చాలు ఈ కలియుగంలో అని చెప్పి శపించాడు. అందువల్లే పరమేశ్వరుడికి శాప పూజ, లింగ పూజ జరుగుతూ ఉంటుంది. అంటే ఆయన ఈ క్షేత్రములో హరి ఇక్కడ శిలాంతర్యామిగా వెలసిన తర్వాత సూక్ష్మ పూజనే అందుకోవాలి, ఎందుకంటే ఆయన క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. శివుడు ఎక్కడ ప్రధాన ఆరాధనతో ఉంటాడో అక్కడ క్షేత్రపాలకుడిగా విష్ణు ఉంటాడు. విష్ణువు ఎక్కడ ప్రధానమైనటువంటి భూమికల్లో ఉంటాడో ఆ క్షేత్రంలో ఇక్కడ ఆయన అల్పమైనటువంటి పూజ అందుకుంటాడు. కనుక రుద్రుడు ఈ క్షేత్రంలో ఆయన క్షేత్రపాలకుడిగా స్వల్ప పూజతో ఉంటాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఈయన
చక్కగా వెళ్ళాడు. వైకుంఠంలో శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని చెప్పి ఆ లక్ష్మీ మనోహరుడి యొక్క పాదార విందములకు సాష్టాంగపడ్డాడు. లేచి ఎంతో భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. ఆయన కూడా అంతే, లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతూ ఉన్నాడు. ఏమి వైకుంఠం వంటి సాత్వికమైనటువంటి ఈ దేశంలో కూడా విష్ణు ఇలా ఉన్నాడే అని చెప్పి ఇంకా ఆయన శాపములు పెట్టుకోదలుచుకోలేదు. వెంటనే తన వామపాదముతో ఆయన వక్షస్థలాన్ని తన్నాడు. వెంటనే స్వామి, ఆయనకి ఏమీ తెలియదు, సర్వలోకజ్ఞుడైనటువంటి జగన్నాథుడికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలియవేమో మనకు తెలియదు. వెంటనే లేచారు ఆసనంపై నుంచి. ఆ సర్ప పర్యంకి నుంచి లేచినటువంటి స్వామి, మహర్షి మీరు వచ్చారా, ఇక్కడ తన్నారేమిటి, వజ్రానికన్నా కూడా 8 రెట్లు కఠినమైనటువంటిది నా దేహం, నన్ను తన్నారే మీరు, దానివల్ల మీ పాదములకు ఎంత కష్టం వచ్చిందో అని చెప్పి ఆయన పాదములు ఆయన మెత్తగా ఒత్తుతున్నట్లుగా ఆయన గర్వనేత్రమును ఛిన్నం చేశారు. అప్పటికి తెలిసింది ఆయనకి, అయ్యో నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. చిన్న వామనుడిగా వస్తాడే స్వామి, బలిని పాతాళానికి తొక్కి దేవతల యొక్క సంపదలను స్థిరపరుస్తాడే, అలాంటి గర్వమే లేనటువంటి ఆ దివ్య స్థలంలోకి వచ్చి నేను మదాంధుణ్ణి ఇలాంటి అపకారం చేశాను విష్ణువు పట్ల అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటే ఆయన ఓదార్చి, మహర్షి ఏమి నీ కోరిక, అయ్యా కలియుగం చాలా పాపభూయిష్టమై ఉంటుంది కదా, మీరు వచ్చి ప్రత్యక్ష దైవమై మా యజ్ఞఫలాన్ని స్వీకరించాలి, తర్వాత భూమిపై ఉండి శాంతిని నెలకొల్పాలి ఈ కలియుగంలో, కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షమై వెంకటాచలంపై మీరు విలసిల్లాలి, కళ్యాణ శ్రీనివాసుడే మీరు ఈ లోకంలో ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తే, అలాగే అని చెప్పి మహర్షి అనుగ్రహాన్ని ఏదైతే కోరాడో దాన్ని ఇచ్చేశాడు పరమాత్మ. ఇచ్చిన తర్వాత ఆయన తృప్తిగా ఋషులకి చెప్పడానికి వెళ్ళాడు. ఇంతలో లక్ష్మీదేవి అలకపోనింది, స్వామి ఏది నాకు నివాస భూమో దాన్ని అతను గట్టిగా తన్నాడు, నువ్వు ఆయన పాద సంవాహనం చేశావు, ఇది నాకు నచ్చలేదు, అనాదరము, నేను కొల్హాపురికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అమ్మవారు ఎక్కడికి వెడతానో చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత స్వామి మహర్షి కోరినట్లుగా యజ్ఞాంతములో యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించడానికి వెళ్ళాడు. సప్తర్షులు గొప్పగా యజ్ఞము చేశారు. యజ్ఞాంతంలో యజ్ఞ ప్రసాదాన్ని చక్కగా స్వామి పుచ్చుకుని కలియుగంలో సమస్తమైనటువంటి కామితములను తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామిగా శిలాంతర్యామిగా గొప్ప క్షేత్రమైనటువంటి తిరుమలలో ఉంటాననేటువంటి కటాక్షాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మహర్షులు వారికై వారు కోరలేదు, శ్రీనివాస ప్రభు సమస్త మానవాళికి కూడా లేదా సమస్త ఆశ్రిత జనులు చేతనాచేతన రూపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరించాలి అని కోరారు. ధర్మబద్ధమైనటువంటి వారి కోరికకు స్వామి అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఇలా గొప్పదైనటువంటి శ్రీనివాస స్వామి వారి యొక్క ఇలాతలానికి వచ్చేటువంటి దాన్ని మనం భావన చేయాలి. ఆ స్వామి కొల్హాపురంలో తల్లి ఉన్నది అని చెప్పి తెలిసినా కూడా వెంకటాచలానికి వచ్చి ఆయన తిరిగారు, అంతా అన్వేషించారు. ఎక్కడా కూడా లక్ష్మీ లక్ష్మీ అని అరుస్తూ ఉంటే అమ్మవారి దర్శనం కాలేదుట. కొన్ని చోట్ల శిలలు కరిగాయి, అందుకే ఇన్ని తిరుతీర్థాలు ఈ వెంకటాచలాన్ని అవి పవిత్రం చేస్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే స్వామి యొక్క ఆర్తితో పిలిచినటువంటి ఆ లక్ష్మీ నాదమునకు కరిగినటువంటి శిలలే అవి ద్రవీభూతమైనటువంటి జలరాశులయ్యాయి అని చెప్పి మనం చక్కగా భావన చేయవచ్చు. అలాంటి వెంకటాచలంపై ఉండేటువంటి రాక్షసులందరినీ కూడా ఆయన తరిమిగొట్టాడు. వృషభుడు ఇత్యాదులను శిక్షించినటువంటి సమయం అదే అనుకోవచ్చు. ఆ తర్వాత స్వామి సుఖపట్టణానికి వెళ్ళాడు. అమ్మవారు చాలా కోపముతో తపస్సు చేస్తున్నది కనుక నేను కూడా తపస్సుతో
ఆమెను ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి శుకుడు పూర్వము తనను మెప్పించేట్లుగా ఏ పరమ పవిత్ర క్షేత్రంలో ఆయన తపస్సు చేశాడో అక్కడికి వెళ్ళాడు. ఆకాశగంగలో జలాన్ని అక్కడ నింపి కాంచన కమలాలు ఉంచాలి, అందుకని తన కుంతాయుధంతో అక్కడ ఉండే నేలను తవ్వాడు. ఇప్పుడు అక్కడ ఆకాశగంగా జలాన్ని నింపి గొప్ప పూలన్నీ అక్కడ పెట్టాడు. ఆ పూలన్నీ కూడా చక్కగా అక్కడ ఉన్నాయి. మరి ఆ పూలు సకాలంలో అవన్నీ కూడా వికసించాలి, అందుకని అక్కడ సూర్యనారాయణ ప్రతిష్ఠ చేశాడు. ఆ సుఖమహర్షి క్షేత్రమే తిరుసుకనూరే ఈనాడు తిరుచానూరుగా వెలసిల్లుతోంది. అక్కడ స్వామి దీర్ఘకాలం పాటు తపస్సు చేశాడు. ఆయన తపస్సు పండింది. అమ్మవారు కరిగిపోయి కదిలిపోయి వచ్చి ఆ పద్మమందు, వికసించిన పద్మమందు చక్కగా ఆవిడ ఆవిర్భవించింది. క్లుప్తారంభా కనక కలశై అభ్యసించన్ నరేంద్ర. ఆ రాజుగారికి చెప్తూ ఉన్నారు, క్లుప్తారంభా కనక కలశై, దిగ్గజములన్నీ కూడా ఆవిర్భవించినటువంటి అమ్మవారికి చక్కగా మహర్షులంతా శ్రీ సూక్తము ఇత్యాదులు పవిత్రమైనటువంటి మంత్రములు చెప్తూ ఉంటే అభిషేకం చేసేట. అలా అభిషేక ప్రియ అయినటువంటి ఆ లక్ష్మీ అమ్మవారు క్రమముగా శ్రీనివాసుడి దగ్గరికి వచ్చి తన కరకమలాలతో కల్హారమాలను వేసింది. కనుక తాను ప్రసన్నురాలు అయ్యాను అనేటువంటి సత్యాన్ని చెప్పింది. ఆ తర్వాత మాయమైపోయింది. మళ్ళా అమ్మవారి అన్వేషణ చేశాడు. వెంకటాచలానికి వచ్చాడు స్వామి. వచ్చినటువంటి ఆ దేవదేవుడు అక్కడ తిరిగాడుతూ కొంతకాలం పాటు తపస్సు చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఒక చోట కూర్చున్నాడు. చాలా లోకమంతా కూడా ప్రసన్నంగా ఉండాలి, తుష్టిని పొందాలి, పుష్టిని పొందాలి అని చెప్పి శ్రీనివాస ప్రభువు తపమాచరిస్తూ ఉన్నాడు, వల్మీకంలో ఉన్నాడు. అలాంటి మంగళకరమైనటువంటి స్వామి యొక్క తపో వైభవం అది తరువాత మనందరికీ ఎలా కళ్యాణకరం అయిందో ఆ సత్యాలన్నింటినీ కూడా మనం రేపటి వెంకటాచల మహాత్మ్య ప్రసంగంలో తెలుసుకుందాం. ఈనాడు వాయుదేవుడు చేసినటువంటి మహావిష్ణు స్తోత్రమును వివరంగా ఘనాపాటి గారి ముఖతః పారాయణం చేసుకుందాం. ఎందుకంటే విశ్వరూపస్థుతి అనంటే పరమాత్మ యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవవా అంటాడు. ఏదేదైతే కాంతివంతంగా ఉంటుందో లోకంలో అదంతా నేనే అన్నాడు. కనుక లోకంలో ఏవేవి ప్రత్యేకంగా విరాజిల్లుతున్నాయో అవన్నీ శ్రీనివాస విభూతులుగా ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలి. ధేనువుల్లో కామధేనువుగా ఆయనే, అలాగే వృక్షముల్లో అశ్వత్థ వృక్షం ఆయనే. ఇలా తన విభూతులన్నీ చెప్తాడు. అటువంటి విభూతుల్ని స్మరించడం వల్ల మనలో ఉండేటువంటి అజ్ఞానము పటాపంచలై స్వామి యొక్క అనుగ్రహ జ్ఞానం సంపూర్ణంగా కలుగుతుంది. దాన్ని ఈనాడు పారాయణం చేసుకుందాం శ్రద్ధగా. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ వెంకటాచల మహాత్మ్యే వాయుకృత విశ్వరూపస్తుతి ప్రాణాత్మా ప్రాణదృక్ప్రాణి సాక్షిత్వం సర్వకర్మణాం నిత్యః సర్వగతస్థానుః అచలస్తే నమో నమః శరీరభృచ్చరీరీత్వం శరీరాత్మా శరీరగః శారీరకర్మణా స్పృష్టః శుద్ధమూర్తే నమోస్తుతే అనీయసామనీయాంస్త్వం మహీయాంశ్చ మహీయసాం బృహతాంచ బృహచ్చత్వం విశ్వమూర్తే నమోస్తుతే ఖస్థస్త్వం ఖగునశ్చాసి ఖగునాతీత ఏవ చ ఖమూర్తిః ఖగతిశ్చాసి
विष्खगतश्चासि खगेशारूढते नमः खगेशारूढते नमः ज्ञानात्मा ज्ञानदृग्ज्ञानी ज्ञानात्मा ज्ञानदृग्ज्ञानी ज्ञानं ज्ञानवतां भवान् ज्ञानं ज्ञानवतां भवान् ज्ञानविद्भिरविज्ञेयः ज्ञानविद्भिरविज्ञेयः तुभ्यं ज्ञेयात्मने नमः तुभ्यं ज्ञेयात्मने नमः वेदात्मा वेदविद्वेद्यः वेदात्मा वेदविद्वेद्यः वैद्यो वेदविदाम्बरः वैद्यो वेदविदाम्बरः वेदान्तवेद्यरूपाय वेदान्तवेद्यरूपाय ब्रह्मरूपाय ते नमः ब्रह्मरूपाय ते नमः अक्षराय क्षराद्याय अक्षराय क्षराध्याय अक्षराकारधारिणे अक्षराकारधारिणे क्षराक्षरविभक्ते द्वे क्षराक्षरविभक्ते द्वे अतीताय च ते नमः अतीताय च ते नमः नमो निरन्तरानन्द नमो निरन्तरानन्द मूलकन्दाय जिष्णवे मूलकन्दाय जिष्णवे उष्णत्वमग्ने शैत्यञ्च उष्णत्वमग्ने शैत्यं च जले पृथ्व्याञ्च गन्धिता जले पृथ्व्यां च गन्धिता पर्षित्वं च भवान् वायौ वर्षित्वं च भवान् वायौ नैर्मल्यङ्खे नमोऽस्तु ते नैर्मल्यङ्खे नमोऽस्तु ते घनाः केशेषु नद्यस्ते घनाकेशेषु नद्यस्ते भगवन् सर्वसन्धिषु भगवन् सर्वसन्धिषु कुक्षौ च सिन्धवः सप्त कुक्षौ च सिन्धवः सप्त नमस्ते जलमूर्तये नमस्ते जलमूर्तये स्तोत्रैस्तुताय स्तोत्राय स्तोत्रैः स्तुताय स्तोत्राय स्तोत्रकृत्प्रियकारिणे स्तोत्रकृत्प्रियकारिणे स्तोत्रज्ञेयाय स्तुत्याय स्तोत्रज्ञेयाय स्तुत्याय स्तोत्ररूपाय ते नमः स्तोत्ररूपाय ते नमः अद्भुताकाररूपाय अद्भुताकाररूपाय नमस्ते शार्ङ्गपाणये नमस्ते शार्ङ्गपाणये भक्तप्रियाय शान्ताय भक्तप्रियाय शान्ताय भक्तचित्तानुवर्तिने भक्तचित्तानुवर्तिने भक्तपापविनाशाय भक्तपापविनाशाय नमस्ते शार्ङ्गपाणये नमस्ते शार्ङ्गपाणये रक्षाकराय जगतां रक्षाकराय जगता रक्षोघ्ने राक्षसारये रक्षोऽग्ने राक्षसारये श्रीवत्सवक्षसे तुभ्यं श्रीवत्सवक्षसे तुभ्यं शार्ङ्गपाणे नमो नमः शार्ङ्गपाणे नमो नमः श्रिया सरोजकरया श्रिया सरोजकरया सरोजान्तरवर्णया सरोजान्तरवर्णया दिव्याभरणविद्योति दिव्याभरणविद्योति देहया दिव्यवेशया देहया दिव्यवेशया पलाशश्यामया देव्या पलाशश्यामया देव्या धरिण्योत्पलहस्तया हरिण्योत्पलहस्तया संश्रितो भयपार्श्वाय संश्रितो भयपार्श्वाय नमस्ते शार्ङ्गपाणये नमस्ते शार्ङ्गपाणये चराचराणि भूतानि चराचराणि भूतानि भीतानि चलितानि वै भीतानि चलितानि वै
लभन्ते न स्थितिं देव लभन्ते न स्थितं देव भीमरूप नमोऽस्तु ते भीमरूप नमोऽस्तु ते इति श्रीवेङ्कटाचलमाहात्म्ये श्रीवेङ्कटाचलमाहात्म्ये वायुकृतविश्वरूपस्तुतिः वायुकृतविश्वरूपस्तुतिः వాయుదేవుడు ప్రబోధించినటువంటి పరమాత్మ యొక్క విశ్వరూప స్థుతిని మనం చక్కగా చేసుకున్నాం. బ్రహ్మోత్సవాలలో మనం చేసేటువంటి స్తోత్రములు ఏవైతే ఉన్నాయో ఇవి మహాఫలాలను ఇస్తాయి. అసలు గుణనిష్ట గుణాభిధానం స్తోత్రం అని అంటారు. అంటే పరమాత్మ యందు విలసిల్లేటువంటి గుణములనే మనం కీర్తించగలుగుతాం. అసలు పరమాత్మ యందు ఎలాంటి స్తోత్రములు మనం చేయవచ్చు అని అంటే అజామిళోపాఖ్యాన సందర్భంలో వ్యాస భగవానులు వారు చెప్పారు. ఏతావతాళం అఘనిర్హరణాయ పుంసాం యత్కీర్తనం భగవతః గుణ కర్మ నామ్నాం అని చెప్పి ఒక స్తోత్రం పరమాత్మ యొక్క వైభవాన్ని అది ఒక ప్రతిఫలించేటువంటి రీతిలో చేయాలి అని అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణములను చెప్పాలి. అలాగే ఆయన యొక్క దివ్య మహిమను అంటే ఎలా ప్రదర్శిస్తూ అనేక మంది భక్తకోటిని ఆయన పరిరక్షించారో ఆ విశేషాలను చెప్పాలి. గుణ కర్మ నామ్నాం అలాగే ఆయన యొక్క రూపమునకు వచ్చినటువంటి నామములు ఉంటాయి. కృష్ణ అని వచ్చిందంటే కర్షతీతి కృష్ణ ఆకర్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆయన. వసి వదాన్యో ఇత్యాది లక్షణములు ఉన్నాయి కదా, అలాంటి లక్షణములన్నింటికీ కూడా ఆయన ఆటపట్టే ఉన్నాడు కనుక అటువంటి నామములు ఉన్నాయి. ఇలా త్రివిధాత్మకంగా భగవానుని యొక్క స్తోత్రములు సాగాయి. ఆ స్తోత్రములన్నీ కూడా మనం ఈ బ్రహ్మోత్సవ వేళలో చేస్తే పరమాత్మ తత్ఫలితంగా మనకు నిత్యము వచ్చేటువంటి ఫలితమును సహస్రగుణితం చేస్తాడు. అసలు పరమాత్మ సర్వజ్ఞుడు కదండి, సర్వశక్తిమంతుడు, సర్వహృన్నియామకుడు. ఆయన్ని మనం ఎందుకు స్తోత్రం చేయాలి? ఆయన గుణములు ఆయనకి తెలియకపోతే కదా మనం చెప్పవలసినటువంటి అగత్యం మనకున్నది అని అంటే సర్వజ్ఞోపి విశ్వేశః సదా కారుణికోపి సన్ సంసార సార వాహిత్వాత్ రక్ష్యా అపేక్షాం అపేక్షతే. ఎందుకంటే తండ్రి ఎంతో సంపదను కొడుకు ఇవ్వగలడు, అయినప్పటికీ కొడుకు తాను తన కాళ్లపై నిలబడి సంపదలను ఆర్జించుకోవాలి అని ఎలా అనుకుంటాడో అలాగే పరమాత్మ కూడా తన యొక్క విభవము చేత బతికేటువంటి వాడు తాను ఎందుకు జీవిస్తున్నాడు, దేన్ని చేరుకోవటానికి అతను జీవిస్తూ ఉన్నాడు, చేరుకోవాలంటే దానికి మార్గములు ఏమిటి, ప్రతిబంధకములు ఏమిటి అనేటువంటి దాన్ని వారు తెలుసుకోవాలి. కనుక ఈ స్తోత్రములు అలాంటి గొప్ప తత్వములను అన్నీ తెలియజేసేటువంటివి, పరమాత్మ విభూతిని పంచేటువంటివి కనుక అటువంటి స్తోత్రములు ప్రత్యేకంగా మనం ఈ బ్రహ్మోత్సవాల్లో చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు శ్రద్ధగా వాయుదేవుడు చేసినటువంటి ఈ విశ్వరూప స్థుతి మనం చేసుకోవడం వల్ల త్వయిమయి సర్వత్రైకో విష్ణు అనేటువంటి సత్యం మనకు అనుభవంలోకి వస్తుంది. ఏది దర్శించినా ఇది పరమాత్మకి చెందిందే కదా, ఇలా పరమాత్మ అనుగ్రహించినటువంటి ఈ విశ్వంలో నేను సర్వకాలముల్లో ఆయన యొక్క విభూతితో ఈ ఉత్తమత్వాన్ని పొందాను అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ స్తోత్రం ఈనాడు పఠించాం. దీని ఫలశ్రుతిని కూడా ఆచార్య ముఖతః శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటేశాయ
वेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Guru